పరీక్షా ఫలితాల్లో తిరుపతి భాష్యం విద్యా సంస్థల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. 7 మంది విద్యార్థులు 590 మార్కులు పైగా తెచ్చుకోగా 67 మంది విద్యార్థులు 550 మార్కులకు పైగా 141 మంది విద్యార్థులు 500 మార్కులకు పైగా తెచ్చుకున్నారు. వీరిని భాష్యం విద్యా సంస్థల అధినేత భాష్యం రామకృష్ణ అభినందించారు. ఈ సంవత్సరం అంటే భాష్యం విద్యా విధానంలో ఏంటంటే ఒక ప్రత్యేకత ఉందండి. అదేంటంటే ప్రతిరోజు ఈవినింగ్ ఏదైతే వర్కింగ్ అవర్ ఉంటుందో ఆ వర్కింగ్ అవర్లో మార్నింగ్ ఎవరైతే క్లాసులు చెప్తారో టీచర్స్ వాళ్ళే ఉండి డౌట్స్ క్లారిఫికేషన్ కానివ్వండి చదివించుకోవటం ఇవన్నీ చేస్తూ ఉంటారు. అది మెయిన్ మా బలం. ఏదేమైనా కానీ 2024 సంవత్సరంలో పిల్లలు ఈ రిజల్ట్ అంటే భాష్యం ఆర్గనైజేషన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ మొత్తం మీద కూడా 597 అనేది మా దగ్గర అత్యధికంగా వచ్చిన మార్కులు అండి. అది కూడా తిరుపతి భాష్యం నుంచి వచ్చింది. రెండోది 597 రావడం ఎంత ముఖ్యమో దానికంటే ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఎంతమంది పిల్లలకి 590 పైన వచ్చినాయి, ఎంతమంది పిల్లలకి అసలు 500 పైన వచ్చినాయి ఏంటని తీసుకుంటే ఉన్న పిల్లల్లో 52% మందికి 500 పైన మార్కులు రావటం జరిగిందండి. అది 590 పైన 6గురికి రావటం జరిగిందండి. ఇది ప్రత్యేకించి చెప్పాలి. అట్లానే ఇక భాష్యం అంటే మ్యాథ్స్ అంటే భాష్యం అనేది అందరూ చెప్పుకునేదే. దాంట్లో చూసుకుంటే మ్యాథ్స్ పరంగా ప్రతి ఇద్దరిలో ఒకరికి 100 మార్క్స్ వచ్చినాయండి. 90 అబవ్ వచ్చినాయండి. 500 మార్కులు వచ్చింది కూడా ప్రతి ఇద్దరిలో ఒకరికి 500 పైన పడి వచ్చినాయండి. ఇది చాలా ఆనందంగా ఉంది. ఈ రిజల్ట్ రావటానికి ముఖ్య కారకులైన స్టాఫ్ అందరికీ కూడా భాష్యం విద్యా సంస్థల అధినేత భాష్యం రామకృష్ణ గారి తరపున మా కృతజ్ఞతలండి. అలానే మమ్మల్ని నమ్మి పిల్లల్ని మా చేతులు అంటే వీళ్ళల్లో దాదాపు ఉన్న పిల్లలందరూ కూడా ఎల్కేజీ నుంచి చదువుతున్న పిల్లలు ఉన్నారండి భాష్యంలో చాలా వరకు. సో మమ్మల్ని నమ్మి మా దగ్గర ఒక నమ్మకంతో చదివిస్తున్న తల్లిదండ్రులందరికీ కూడా భాష్యం రామకృష్ణ గారి తరపున మా అభినందనలండి.